హలో వెల్కమ్ టు ఎంపీ విజ్డమ్ క్లాసెస్. నా పేరు మల్లిక్ పటేల్. ఇది సెకండ్ పార్ట్ అండి. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రాక్టీస్ క్వశ్చన్ సెకండ్ పార్ట్ ఇది. మనం ఇప్పుడు ఏ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం అంటే థర్డ్ క్వశ్చన్ అయిపోయింది. ఫోర్త్ క్వశ్చన్ నుంచి డిస్కస్ చేయబోతున్నాం. ఫోర్త్ క్వశ్చన్ ఏమనగా అరేంజ్ ద డిస్ట్రిక్ట్స్ ఇన్ ద తెలంగాణ హైయెస్ట్ టు లోయెస్ట్ అకార్డింగ్ టు పీసీఐ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2022-23. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్ని హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి అరేంజ్ చేయమంటున్నారండి. ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి? రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, జయశంకర్ భూపాల్పల్లి. ఇక్కడ హైయెస్ట్ వచ్చేసి రంగారెడ్డి అండి. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, జయశంకర్ భూపాల్పల్లి. ఇక్కడ ఇచ్చినవన్నీ ఒక ఆర్డర్లో ఉన్నాయండి. ఇక ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అండి. ఏదైతే రంగారెడ్డి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందో అది 2022-23 నేషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దానికి 5 times ఎక్కువ ఉందండి. అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 9 lakhs అబవ్ ఉందన్నమాట. దీన్ని మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూస్తే చూడండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైస్ ఫర్ ద తెలంగాణ డిస్ట్రిక్ట్ 2022-23 పరంగా తెలంగాణ డిస్ట్రిక్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఏది ఉందండి? రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఎంత? 9,42,862. 9,46,862 ఉందండి. అదే హైదరాబాద్ వచ్చేసి 4,94,033 రూపీస్ కింద ఉందండి. సంగారెడ్డి వచ్చేసి 3,22,394. అయితే మేడ్చల్ మల్కాజ్గిరి వచ్చేసి 2,95,514. జయశంకర్ భూపాల్పల్లి వచ్చేసి 2,71,555. ఏదైతే టాప్ 5 అయితే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి రంగారెడ్డి, సెకండ్ వచ్చేసి హైదరాబాద్, థర్డ్ వచ్చేసి సంగారెడ్డి, ఫోర్త్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి, ఫిఫ్త్ వచ్చేసి జయశంకర్ భూపాల్పల్లి. అలాగే ఫస్ట్ 5 ఎట్లా గుర్తుపెట్టుకున్నారో లాస్ట్ 5 కూడా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 5 ఏంటండి? కామారెడ్డి, ఇది ఏంటండి? కామారెడ్డి, హన్మకొండ, జగిత్యాల్, కొమరంభీం, ఆసిఫాబాద్, వికారాబాద్ అనేది లాస్ట్ ఉందండి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా. ఎంత ఉందండి వికారాబాద్ పర్ క్యాపిటల్ ఇన్కమ్? 1,80,241. అయితే ఫస్ట్ ఎట్లా గుర్తుపెట్టుకున్నారో లాస్ట్ కూడా గుర్తుపెట్టుకోండి. అయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారండి? టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది వస్తుందండి. రంగారెడ్డి పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైనే ఉంటుందండి, ఎందుకంటే మేజర్ ఇండస్ట్రీస్ అన్నీ రంగారెడ్డిలోనే ఉన్నాయి. అయితే రెవెన్యూ కూడా ఎక్కువనే జనరేట్ అవుతుంది అన్నమాట. సెకండ్ క్వశ్చన్లోకి వెళ్తే, అయితే ఫిఫ్త్ క్వశ్చన్లోకి వెళ్తే సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్. కింద వాటిలో నుంచి కింద ఇచ్చిన స్టేట్మెంట్లో నుంచి కరెక్ట్ స్టేట్మెంట్ని గుర్తుంచమంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి తెలంగాణస్ వర్కర్ పాపులేషన్ రేషియో WPR. ఈ WPR ఏదైతే ఉందో ఈ తెలంగాణ WPR అంటే వర్క్ పాపులేషన్ రేషియో అన్నట్టు ఆఫ్ 15 to 59 ఏజ్. ఏదైతే వర్కింగ్ లేబర్ ఎవరైతే ఉంటారో 15 నుంచి 59 ఏజ్ కేటగిరీ లోపల ఉన్న వాళ్ళ 63.4% ఇన్ 2022-23 అంటున్నారండి. ఈ స్టేట్మెంట్ పరంగా మనం చూసుకుంటే తెలంగాణలో ఉన్న వర్క్ పాపులేషన్ రేషియో అనేది 63.4% ఉంటుంది. అదే ఏజ్ లిమిట్ ఎంత అండి? 15 నుంచి 59 ఏజ్ గ్రూప్ వాళ్ళది. ఇది కరెక్టే అండి స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి తెలంగాణ వర్క్ పాపులేషన్ రేషియో వాస్ ఆల్సో హయ్యర్ దెన్ ద నేషనల్ వర్క్ పాపులేషన్ రేషియో. నేషనల్ వర్క్ పాపులేషన్ రేషియో ఎంత ఉందండి? 59.5% ఇన్ 2022-23. ఇది కూడా కరెక్టే, ఎందుకంటే నేషనల్ వర్క్ పాపులేషన్ రేషియో అనేది 59.5% ఉంది. అది తెలంగాణ ఎంత ఉందండి? 63.4 ఉంది. అట్లా ఆటోమేటికల్లీ తెలంగాణ వర్క్ పాపులేషన్ రేషియో అనేది ఎక్కువనే ఉంటుంది. ఇది సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసరికి తెలంగాణ రూరల్ వర్క్ పాపులేషన్ రేషియో వాస్ 8.5 points higher than the national rural work population ratio 2022-23.
ఏదైతే తెలంగాణ రూరల్ ఏరియాలో అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ వర్క్ పాపులేషన్ రేషియో అనేది నేషనల్ వర్క్ పాపులేషన్ రేషియో ఓవరాల్ నేషనల్ రూరల్ పరంగా అంటే గ్రామాల పరంగా తెలంగాణదే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 8.5%. అకార్డింగ్ టు 2022-23. ఇది కూడా కరెక్టేనండి. తెలంగాణ అర్బన్ వర్క్ పాపులేషన్ రేషియో వాస్ 0.9%, పాయింట్స్ లోయర్ దట్ ఎట్ ద నేషనల్ లెవెల్ 2022-23. మనం రూరల్ థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే రూరల్లో తెలంగాణ వర్క్ పాపులేషన్ అనేది ఎక్కువ ఉంది. అదే అర్బన్లో అయితే నేషనల్దే ఎక్కువ ఉందని చెప్పేసి ఫోర్త్ స్టేట్మెంట్ అంటుందండి. ఇది కూడా కరెక్టే. అంటే ఆప్షన్ వచ్చేసి డి. దీన్ని మనం గ్రాఫికల్గా చూద్దామండి. ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ అండి. ఈ 4 స్టేట్మెంట్స్ అయితే కరెక్టే. వర్క్ పాపులేషన్ రేషియో WPR ఇన్ ద తెలంగాణ అండ్ ఆల్ ఇండియా రూరల్ అండ్ అర్బన్ 2022-23. ఇక్కడ చూడండి, రూరల్లో వచ్చేసరికి మనకి ఎంత ఉందని చెప్పినామండి. ఎంత ఉంది గ్యాప్ ఇక్కడ నుంచి ఇక్కడికి? రూరల్లో 8.5 అని చెప్పేసి థర్డ్ స్టేట్మెంట్లో చెప్పారని. ఇది కరెక్టే. ఎంత? ఇవి రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉందండి? ఈ రెండు మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 8.5 ఉంది. ఇది కరెక్టే. అది అర్బన్లో అయితే మనం 0.9 అన్నామండి. ఇది కూడా కరెక్టే. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉందండి? 0.9 ఉంది. మనం ఇందులో కూడా చూసాం, కంపేర్ టు ది తెలంగాణ అండ్ ఆల్ ఇండియా పరంగా వర్క్ పాపులేషన్ రేషియో అనేది తెలంగాణలో ఎక్కువ ఉంది. 63.4% వర్క్ పాపులేషన్ రేషియో తెలంగాణలో ఉంటే 59.5% అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఉందండి. ఇది గుర్తుపెట్టుకోనండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఇక్కడ చూసుకుంటే 6th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. అంటే ఇక్కడ నుంచి ఈ స్టేట్మెంట్ నుంచి కరెక్ట్ స్టేట్మెంట్ని తీసుకోవాలంటున్నారండి. ద పర్సంటేజ్ పాయింట్ డిఫరెన్స్ బిట్వీన్ ద తెలంగాణ అండ్ ఆల్ ఇండియా యాక్చువల్ జీడిపి అన్నా రియల్ జీడిపి అన్నా ఒకటే అండి. ఇక్కడ యాక్చువల్ అన్నా రియల్ అన్నా ఈ కాన్స్టెంట్ జీడిపి అన్నా ఒకటే అండి. The growth rate was 0.2% difference in 2023-24. ఏదైతే ఇండియన్ జీడిపికి మన స్టేట్ జీడిపికి డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 0.2% ఉందని చెప్తారండి. ఇది కూడా కరెక్టే. GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గ్రోత్ రేట్ ఎట్ ద కాన్స్టెంట్ ప్రైస్ ఫర్ జనరల్ కేటగిరీ స్టేట్ తెలంగాణ గ్రోన్ 7.4% బై ద టెక్నాలజీ అండ్ సర్వీస్ సెక్టర్. GSDP పరంగా తెలంగాణ అనేది సర్వీస్ సెక్టార్లో గ్రోత్ ఏందని చెప్తారు. ఎంత? 7.4%. దేనివల్ల? టెక్నాలజీ అండ్ సర్వీస్ వల్ల. ఇది కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రిలేటివ్ టు ద నేషనల్ యావరేజ్ యాజ్ స్టడీ ఇంక్రీజింగ్ ఆఫ్ మల్టిపుల్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1.78 2021-22 to 1.09 2023-2024. ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందో మన తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి ఏదైతే ఇండియన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి 1.78 ఇంటూ చేస్తే తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుందంట. ఎప్పుడు? అది 2021-22లో. అదే 23-24లో అయితే నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి 1.90 మల్టిపుల్ చేస్తే తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుందంట. ఇది కూడా కరెక్టే అండి. వచ్చేసి ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఏదైతే ఇక్కడ చూడండి గ్రోత్ రేట్ ఆఫ్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కాన్స్టెంట్, అక్కడ యాక్చువల్ అన్నాడు కదండి. యాక్చువల్ అన్నా కాన్స్టెంట్ అన్నా రియల్ అన్నా రెండు ఒకటే అండి. అవన్నీ ఒకటే అండి. ఎందుకంటే కాన్స్టెంట్ మనం దీన్ని బేస్ చేసుకుంటామండి. లాస్ట్ వీడియో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. మనం ఏది బేస్ ఇయర్ తీసుకుంటామండి? 2011 అండ్ 2012 తెలంగాణ ప్రైస్ ఫర్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా 2022-23 to 23-24. ఈ రెండింటి మధ్యలో డిఫరెంట్ ఎంత ఉందని చెప్పారండి. 7.4, 7.6 మధ్యలో డిఫరెంట్ ఉందండి. 0.2. అదే ఇంతకుముందు ఉన్న స్టేట్మెంట్లో మనం చూసినాం. ఇంతకుముందు స్టేట్మెంట్లో ఇదే అండి. ఇది మన ఫస్ట్ సెగ్మెంట్. ఇది
ఫస్ట్ స్టేట్మెంట్లో మనం చూసినాం అనమాట. ఈ స్టేట్మెంట్లో ఇంకోటి వచ్చేసి జిఎస్డిపి గ్రోత్ రేట్ పర్సంటేజ్ ఎట్ కాన్స్టెంట్ 2011 and 12 ప్రైజెస్ ఫర్ జనరల్ కేటగిరీ స్టేట్ 2023-24 వచ్చేసి తెలంగాణ ఎంత ఉందండి? 7.4% ఉంది. ఇది కూడా కరెక్టే, ఇంతకుముందే మనం చూసినాం. అదే ఫస్ట్ వచ్చేసి జిఎస్డిపిలో ఫస్ట్ స్టేట్ ఏదో ఉందండి, ఒడిశా వచ్చేసి ఫస్ట్ ఉందండి. దాని తర్వాత తమిళనాడు ఉంది, దాని తర్వాత ఉత్తరప్రదేశ్ ఉంది. టాప్ 3 కూడా గుర్తుపెట్టుకోండి, ఏం కాదు. మన పక్కకి ఆంధ్రప్రదేశ్, మన నైబర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఉన్న తెలంగాణ జిఎస్డిపి సేమ్ 7.4. మనం నెక్స్ట్ గ్రాఫ్ కనుక చూసుకుంటే థర్డ్ స్టేట్మెంట్లో మనం చూసాం కదండి. ఇదైతే 2021-22లో నేషనల్ ఇన్కమ్కి 1.78 ఇంటూ చేస్తే ఇక్కడ మన తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుందని చెప్పినాం అండి. ఇది కరెక్టే, ఇక్కడ ఉందండి చూడండి. ఏదైతే 1.09 ఇంటూ చేస్తే నేషనల్ ఇన్కమ్కి తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుందండి 3,47,299. ఇది 2023-24 పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండి. ఏదైతే మనం రంగారెడ్డి చూసాము కదండి, రంగారెడ్డి 5 times కన్నా నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కన్నా 5 times ఎక్కువ ఉందని చెప్పినాం కదండి. రంగారెడ్డి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అండి? 9 lakhs అబోవ్ ఉంది. అదే ఇక్కడ నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 22-23 పరంగా చూసుకుంటే ఎంత ఉంది? 1,69,000 సంథింగ్ ఉందండి. దీంతో పోలిస్తే 5 times కన్నా మన రంగారెడ్డి పర్ క్యాపిటల్ ఇన్కమ్తో పోలిస్తే నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 5 times కన్నా ఇంకా తక్కువనే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్, చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనం క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకోవాలండి, ఎందుకంటే కరెక్ట్ స్టేట్మెంట్ దగ్గర మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి సెలెక్ట్ ద కాంపోజిషన్ ఆఫ్ జిఎస్విఏ అంటే గ్రాస్ స్టేట్ వాల్యుయేటెడ్ అండి. ఎట్ కరెంట్ ప్రైస్ ఆఫ్ తెలంగాణ 2021-22, 23-24 అగ్రికల్చర్ సెక్టర్ కాంపోజిషన్ ఈజ్ డిక్రీజ్డ్. కరెక్టే అండి. ఇది ఈ ఇయర్ బై ఇయర్ ద అగ్రికల్చర్ కాంపోజిషన్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఇది కరెక్టే. అదే ద సర్వీస్ సెక్టర్ GSVA growth rate at the current price, the most significant contribution also from 14.4 to 9.4% అని చెప్తున్నాండి. సర్వీస్ సెక్టర్ GSVA అంటే తెలంగాణ సర్వీస్ సెక్టర్ GSVA గ్రోత్ రేట్ అనేది 2021-22లో 14.4% ఉండేనంట. ఇప్పుడు అది 9.4%కి వచ్చిందంట. ఇది కూడా కరెక్టే అండి, తగ్గిందండి గ్రోత్. అదే తెలంగాణ GSVA అండ్ GVA ఆల్ ఇండియా సెక్టర్ కాంట్రిబ్యూషన్ గ్రోత్ ఎట్ కరెంట్ ప్రైస్ ఇస్ సిమిలర్. ఏదైతే GSVA అండ్ ఎంత మన స్టేట్ పరంగా సెంట్రల్ పరంగా సెక్టరల్ కాంట్రిబ్యూషన్ గ్రోత్ అనేది సిమిలర్ ఉందంటారండి. ఇది కూడా కరెక్టే. లాస్ట్ 4th స్టేట్మెంట్ వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ GVA ఈస్ ఇంక్రీజ్డ్ ఎట్ ద కరెంట్ ప్రైస్ ఫర్ ఆల్ ఇండియా. ఇండస్ట్రియల్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ కూడా తగ్గుతూ వస్తుందండి, ఇంక్రీజ్ అయితే లేదు. ఇది తప్పు, అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4. దీన్ని మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూసుకుంటే ద సెక్టరల్ కాంపోజిషన్ ఆఫ్ GSVA ఎట్ కరెంట్ ప్రైస్ ఫర్ తెలంగాణ 2021-22 to 23-24 వచ్చేసి చూసుకుందామండి. ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ అనేది తగ్గుతూ వస్తుంది, మళ్ళీ ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా తగ్గుతూ వస్తుంది. ఓన్లీ ఒకటి ఏది పెరుగుతుందంటే సర్వీస్ సెక్టర్ ఒకటే పెరుగుతుంది. మనకి ఎక్కువ కాంపోజిషన్ ఎక్కడి నుంచి వస్తుందండి? తెలంగాణకు సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది. ఇది చూడండి, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ టు GVA గ్రోత్ రేట్ ఎట్ ద కరెంట్ ప్రైస్ ఫర్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా. ఇంతకుముందు మనం చూసినామండి, సర్వీస్ సెక్టర్ ముందు తెలంగాణది 14.4 ఉంది అని చెప్పారు, దాని తర్వాత 9.4 ఉంది ఇప్పుడు అని చెప్పారు. ఇది కరెక్టే అండి. 2021-22లో 14.4 ఉండే, 2023-24లో 9.4 ఉంది. ఇది కరెక్టే అండి. ఓకే.